హాయ్ అండి, వెల్కమ్ టు డైన్ విత్ దివ్య. నేను మీ దివ్య. ఈరోజు వీడియోలో అచ్చమైన బ్రాహ్మణ పెళ్ళిళ్ళలో స్పెషల్గా వడ్డించే పనసపట్టు కూరని ఈజీగా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. ఈ పనసపట్టు కూరని పూర్వకాలం నుంచి ఏ శుభకార్యాలకైనా ఏ సందర్భాల్లో అయినా తప్పకుండా వండుతూ ఉండేవారు. అదే పద్ధతిలో ఈ పనసపట్టు కూరని ఆవపెట్టి మంచి రుచితో చేసి చూపించబోతున్నానండి. ఒక్కసారి మీరు గనక ఈ కూరని టేస్ట్ చేశారంటే అసలు వదలకుండా మొత్తం లాగించేస్తారు. దీని రుచి అంత బాగుంటుంది. తెలుగువారి ఇళ్లలో ముఖ్యంగా బ్రాహ్మణ్ మ్యారేజెస్లో ఈ పనసపట్టు కూర అనేది లేకుండా ఉండదు. చాలా ఈజీగా కమ్మగా ఉంటుందండి. సో మరి ఈ టేస్టీ పనసపట్టు కూరని ఎలా చేయాలో చూసేద్దాం. పనసపట్టు కూర చేయడానికి ముందుగా ఇక్కడ నేను 1/2 kg ఫ్రెష్ పనసపట్టుని తీసుకున్నానండి. అంటే అప్పటికప్పుడు పచ్చిగా ఉన్న పనసకాయని ఇలా పొట్టులా చేసుకుని తీసుకోవాలి. ఈ పనసపట్టు మనకి మార్కెట్స్లో అమ్ముతారండి. ఈ కూరకి పనసపట్టు ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ పనసపట్టుని మనం ఉడికించుకోవాలి. ఒక లోతైన కడాయిని కానీ గిన్నెని కానీ తీసుకుని ఈ పనసపట్టుని అంతా వేసుకుని పనసపట్టు మునిగేలా వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు పనసపట్టుని బాగా ఉడికించుకోవాలి. ఈ పనసపట్టు ఉడికేలోపు మనం ఆవపిండి కోసం ఒక బౌల్లో 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకుని 2 స్పూన్స్ వరకు వాటర్ని వేసి ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఆవాలు నూరుతున్నప్పుడు తొందరగా మెత్తగా అవుతాయి. ఈ కూరకి పనసపట్టుని మరీ మెత్తగా ఉడికించకూడదండి. కొద్దిగా పలుకుగా ఉంటేనే కూర మనకి పొడి పొడిగా వస్తుంది. 10 నిమిషాల తర్వాత ఇలా ఒక పలుకుని తీసుకుని మెదిపితే మ్యాష్ అవ్వకుండా మధ్యకి విరగాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ పనసపట్టులో ఉన్న వాటర్ని వార్చేసుకుని పూర్తిగా వాటర్ పోయి పొడిగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పనసపట్టుకి తాలింపును పెట్టుకోవాలి. ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని వేడి చేయాలి. ఈ కూరకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. పులిహోరకి మనం పెట్టే తాలింపుని ఆల్మోస్ట్ ఈ కూరకు కూడా పెట్టుకోవాలి. అలాగే కూరకి తగ్గట్టుగానే తాలింపుని కూడా పెట్టుకోవాలి. అప్పుడే కూర టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి మరొక నిమిషం వేయించుకోండి. ఇప్పుడు 1/2 కప్పు లేదా 10 to 20 జీడిపప్పులు వేసుకోండి. మీకు నచ్చితే వేరుశెనగ గుళ్ళను కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ చిన్న ముక్కలుగా తరిగిన అల్లాన్ని 1 స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ చీలికల్లా తరిగిన 3 పచ్చిమిరపకాయలు వేసుకోండి. మనం ఎక్స్ట్రాగా కారం ఏమీ యాడ్ చేయమండి. సో కారంగా తినాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చిని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తాలింపునంతా మాడిపోకుండా 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించండి. నెక్స్ట్ 10 to 15 వరకు ఎండుమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి 2 మినిట్స్ పాటు వేయించండి. టూ మినిట్స్ వేయించిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పనసపట్టును వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో చిక్కగా తీసుకున్న చింతపండు రసాన్ని 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం. కూర చల్లారేలోపు ఆవపిండిని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న ఆవాల్ని వేసుకుందాం. నెక్స్ట్ ఒక ఎండుమిరపకాయని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు ఎండుమిరపకాయలు మెత్తగా పేస్ట్లు అయ్యే వరకు బాగా నూరుకోవాలి. ఇలా ఆవాలు కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా నూరండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఈ ఆవపిండిని మొత్తం
చల్లారబెట్టుకున్న పనసపొట్టు కూరలో వేసుకుందాం. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆవు పిండి మొత్తం కూరలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కూరని మొత్తం ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే టేస్టీగా పనసపొట్టు కూర రెడీ. ఈ కర్రీని మార్నింగ్ చేసుకుని ఆఫ్టర్నూన్కి తింటే చాలా బాగుంటుంది. అంటే ఈ కర్రీ ఊరే కొద్దీ టేస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. వేడి అన్నంతో ఈ కర్రీని వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుందండి. ఈ కర్రీతోనే మొత్తం రైస్ లాగించేస్తారు. ఈ పనసపొట్టు కూర ముందు ఏ కూరలు కూడా సాటి రావు. సో ఫ్రెండ్స్, చూసారు కదా టేస్టీ అండ్ ఈజీ పనసపొట్టు కూర ఎలా చేయాలో. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.